నమస్తే అండి. ఈరోజు 4 సేర్లు బియ్యంతోటి చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చిత్రాన్నం పులుసు చేసి చూపిస్తానండి. ఆయిల్ 200 ఎంఎల్ పెట్టుకొని, అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మెంతి పొడండి, పప్పులు అన్నీ యేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎంతెంత యేసానో అన్నీ పెట్టాను గదండీ! ఇవన్నీ వేయించేసేసుకొని కాస్త సిమ్‌లో బెట్టుకొని, తర్వాత ఎండుమిరపకాయలు గూడా యేసుకొని, అవి గూడా కాస్త వేగాక కరేపాకు రెబ్బలేసేసుకొని, ఆ కరేపాకు గూడా వేగాక పసుపు, ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు గూడా యేసేసుకొని, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. పావు కిలో చింతపండు పులుసు. అది గూడా యేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకొని దించేస్తే అంతేనండి అయిపోయింది. పెద్ద వీడియో గావాలనుకుంటే లింక్‌లో ఉంది చూడండి. ఇప్పుడైతే చింతపండు పులుసు రెడీ అండి. ఇది 4 సేర్లు బియ్యానికి సరిపోయేంత క్వాంటిటీ అండి. నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ పెట్టండి.